అందరికీ శుభోదయం అండి. చక్కగా పొద్దున్నే లేసేసి ఇంకా ఇల్లు వాకిలి క్లీన్ చేసేసుకొని పాలు పొయ్యి మీద పెట్టానండి. మేమిద్దరమే కదండి, హాఫ్ లీటరే తీసుకుంటామండి. పిల్లలు వచ్చినప్పుడు ఎక్కువ తీసుకుంటాము. టీ కూడా తాగాం ఒక్కో రోజు. ఈరోజు మా టిఫిన్ మినప గారెలండి. అవే పచ్చిమిర్చి అవి కట్ చేస్తున్నానండి. అల్లం పచ్చిమిర్చి కట్ చేసి కొంచెం పప్పు వేసి పట్టేశాను. ఫస్ట్ అదంతా పిండి పట్టేసుకున్నానండి. తర్వాత చూస్తే కరివేపాకు లేదు. కరివేపాకు తెమ్మంటే మా వారు కరివేపాకు కొత్తిమీర తీసుకొని వచ్చారు. కొంచెం జీలకర్ర వేసి కలిపేసుకున్నాను. ఆనియన్స్ కలపలేదండి. కొంచెం దేవుడికి ఫస్ట్ ప్రసాదం తీద్దామని ఆనియన్స్ కలపలేదు. ఫస్ట్ ఇవి మాత్రం కట్ చేసి కలిపేసుకున్నాను. మాకు పని మనిషి కూడా లేదండి. ఇక అందుకే ఒక గిన్నె ఉంటే దాని పక్కన కడిగేసి పక్కన పెట్టేశాను. పిండి బాగా కలుపుకున్నానండి. బాండీ తీసేసి చిన్న బాండీ పెట్టేసి కడిగేసి బాండీ పెట్టేసి ఇక హీట్ అయ్యాక ఆయిల్ పోద్దామని బాండీ పెట్టేశానండి. పొద్దున్నే వేడివేడిగా గారెలు విత్ అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటాయి కదండి. పల్లీ చట్నీ కూడా బాగుంటుంది, కానీ పల్లీ చట్నీ కూడా మార్నింగ్ పడట్లేదండి. అందుకే కొంచెం అల్లం చట్నీ పెట్టుకొని ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను. వేడైందా లేదా అని కొంచెం వేసి చూశాను ఆయిల్. మీది కూడా ఏ టిఫినో కామెంట్ చేయండి. కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా ఇప్పుడిప్పుడే యూట్యూబ్ అలా వీడియోలు నేర్చుకుంటూ తీసుకుంటున్నానండి. నేను యూట్యూబ్లో వీడియోలు చూస్తూనే కొంచెం ఎడిటింగ్ అనేది ఇంకా సరిగ్గా రాదు. ఏదో ఉన్నది అలా తీసి యాడ్ చేసి పెడుతున్నాను. నాకు వచ్చినట్టు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సుత్తి అది ఇది ఏమీ అనుకోవద్దు అండి. ఎమ్మి గారెలు వేసేసానండి. చక్కగా రెడీ అయితే ఇప్పుడు ఇవి ఫస్ట్ ఆనియన్స్ వేయనివి స్వామికి తీసేస్తాను. తర్వాత మేము తినడానికి మళ్ళీ ఆనియన్స్ కలుపుకొని మేము తినడానికి వేసుకుంటానండి. ఇంకా లాస్ట్ వాయిలో అయితే కొంచెం పుదీనా కూడా కలుపుకున్నానండి. ఆ స్మెల్ కొంచెం మందికి నచ్చదు, అందుకే వేయలేదు. ఇంకా కొన్నిటికి వేసానండి. ఇంకా పెద్దవాళ్ళమే కదా, తినొచ్చు. మన హెల్దీ కోసం తప్పదండి. పిల్లలంటే మారం చేస్తారు, మనం కూడా తినకపోతే ఎలా అండి? ఆరోగ్యమే ముఖ్యం కదండి. ఇప్పుడు ఆరోగ్యాన్ని మించింది ఏం లేదు. అదండి, ఫస్ట్ అయిపోయింది. స్వామికి తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ కోసి కలిపేసుకొని మళ్ళీ మేము సపరేట్ వేసేసానండి. దాన్ని కలిపేసుకొని ఇప్పుడు వేసి చూడండి, ఒక అయిపోయింది రెడీగా. వేడిగా ఎమ్మీగా ఉన్నాయండి. కొంచెం టకటక అయిపోతాయండి. ఎంతసేపు అయిపోతున్నాయి మనం చేయటం. ఇవన్నీ ప్రాసెసే పెద్ద పని కాదండి. స్టవ్ కాడ నిల్చుంటే మాత్రం మన వంటలు టకటక అయిపోతాయి. నేను మనిషికి కనపడకుండా వాయిస్ ఓవర్ ఇద్దామనుకుంటున్నా అండి. ఏంటంటే కనపడితే ఇంకా చాలా కామెంట్లు, విమర్శలు, ఇవన్నీ వీళ్ళకి అవసరమా, ఏమికి ఎందుకు ఇవన్నీ అంటారు. కానీ ఏదో తోడు ఉంటుంది. మన కాలక్షేపము మనకి ఏదన్నా వస్తే మన పిల్లల చదువులకి, మన మధ్యతరగతి వాళ్ళకి ఏదన్నా ఉపయోగపడిద్ది అన్న ఆశతో చేయటమే అండి. చూడండి, ఎమ్మీగా ఉన్నాయి. మా వారికి పెట్టాను.